హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో అయితే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితే జరిగింది. ఆ ఫంక్షన్ మొత్తం ఎలా జరిగిందంటే ఈ వీడియో లాస్ట్ చూడండి, మీకే అర్థమైద్ది ఆ ఫంక్షన్ ఏంది, ఎందుకు చేసుకున్నామని. నా చేతే ఫంక్షన్ రోజు బాగా రెడీ అయ్యాను, వంట చేస్తున్నాను చూడండి. ఆ ముందు రోజు ఫంక్షన్ ముందు రోజు నైటు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇట్లా కోడిని మేకపోతుని అలా తెచ్చి నైట్ రోజే నిద్ర చేయాలని ఇంట్లో ఉంచాము. మా అబ్బాయి బియ్యం ఏమంటే దిష్టి తీసేస్తున్నాడు చూడండి. అసలుకి పిల్లలకి ఎంత సంతోషం వేస్తుందో అలా అయితే. ఇంకా వంటలు కూడా నైటే వచ్చేసారు, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి పెట్టుకుంటున్నారు ముందే. ఏమేమి సరుకులు అవన్నీ వాళ్ళకి నచ్చినట్టు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా బయట కూడా అన్ని కొద్దిగా లైట్గా కట్ చేసి పెట్టుకున్నారు. ఇవన్నీ చేసేలేకి నైట్ 1 అయింది. అంటే అన్ని సరుకులు తేవటం, వంట వాళ్ళకి అన్నీ అందియటం. ఇంకా తెల్లారుజామున 4 కలా లేసి అందరం రెడీ అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇట్లా ఆ వినుకొండకి దగ్గర అమ్మవారు గుడి, చిన్న గుడే. అట్లా అయితే వెళ్తున్నాము. వెళ్ళాక ఏం జరిగిందో చూడండి. ఆ కనిపించే గుడే పోలేరమ్మ తల్లి గుడి. అప్పుడెప్పుడో మా బావ ఏందో మొక్కున్నాడు, ఆ మొక్కు ఇప్పటికి తీరుద్దామని అనుకుంటున్నాము. ఇంకా ఒక మేకపోతుని ఒక కోడిని అలా అయితే అమ్మవారికి బలించి మంచిగా సీర గాజులు అవన్నీ పెట్టుకుందామని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి మంచిగా మొత్తం టెంకాయ దీపారాజన అన్నీ చేసి అయితే మేమైతే అక్కడికైతే వెళ్ళాము. వెళ్ళగానే అమ్మాయి లాగుంది, అమ్మ హాయిగా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఇట్లా ఇంకా ఉదయాన్నే 4 కలా అయితే వెళ్ళాము. ఇంకా 5 కలా పొంగల్ అయితే పెడుతున్నాము. అటు సైడ్ మంచిగా గాలి ఎక్కువ వస్తుందని అలా అయితే పట్టుకున్నాము. ఇంకా పొంగు రాగానే టెంకాయ అయితే కొడుతుంది. ఎప్పుడైనా పొంగల్ పెట్టుకున్నప్పుడు బాగా పొంగగానే ఇట్లా అయితే టెంకాయ కొడతారంట. నేను ఇప్పుడే చూడటం. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య, మా బావగారు, మా అక్క ముగ్గురు కలిసి మంచిగా పొంగల్ అయితే రెడీ చేస్తున్నారు. నేనేమో అక్కడి నుంచి పైన అలా నించున్నాను అంతే. ఇంకా మా అత్తయ్య పొంగ వచ్చేసింది. ఇంకా అటు సైడ్ మంచిగా కలుపుకొని బెల్లం అలా వేసుకొని పొంగల్ అయితే రెడీ అయింది. పిల్లలకైతే ఎంత ఆనందమో అంటే, మా పిల్లలు తక్కువ ఇలా కోళ్ళు, పొట్టేళ్ళు, మేకలు అట్లా దగ్గరికి ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూసేలకి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు నవ్వుతుంటే మాకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా. ఇంకా పొట్టేళ్ళకైతే మంచిగా నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ అవన్నీ పూజించి మెడలో వేపాకు పూలు అవన్నీ కడుతున్నారు. మంచిగా అయితే అమ్మవారికి బలియటానికి ఇలా అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఏదైనా మా ఇంట్లో పెద్దవాళ్ళు మా అత్తయ్య చేతులతో అన్నీ చేపిస్తూ ఉంటాం. అంటే మాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియకుండా ఉంటాం. అదే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అనుకో, ముందంటే మనకు తెలియపోయినా వాళ్ళు కొద్దిగా చెప్తా ఉంటారు. మా అత్తయ్య మాకు అన్నీ తెలియని విషయాలు కూడా చెప్తా ఉంటుంది. ఇలా ఇంకా పొంగల్ అన్నీ రెడీ చేసుకొని మేము పొంగలు ఒకరు చీర గాజులు పట్టుకొని ఆ తర్వాత టెంకాయలు గుడి చుట్టూరు అయితే ఒక 5 సార్లు అయితే తిరిగాము. తిరిగాక గుళ్ళోకి అయితే చీర గాజులు అవన్నీ తీసుకొని పోయి అమ్మవారికి అయితే పెడుతున్నాము. అంటే చిన్న గుడి కదా, ఇంకా మా అక్కయ్య వెళ్ళేసి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం అవన్నీ పొంగల్ కూడా అక్కడే ఉంది. అక్కడ పూజారు ఉంది అమ్మవారి దగ్గర, ఆమె అయితే ఇంకా అక్కడ పొంగల్ అయితే పెడుతున్నది. ఇంకా అక్కడక్కడ చిన్న గుళ్ళు చిన్నవి ఉండేవి, పూజించి వాటికి కూడా కొద్దిగా ఆకులు వేసి ప్రసాదం అలా పెట్టేసి
అన్నిటికీ అలా తిరిగేసి దండం పెట్టేసుకొని నేను కూడా వెళ్ళాను అక్కడికి, దండం పెట్టేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేలేక 4 మాకు ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఇంకా గుడి నుండి 7 అయితే అయిపోయింది. 7 అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అసలైంది మొదలైంది. ఇంక అందరం పిల్లలు కూడా ముచ్చటపడి నేను కూడా కొడతాను టెంకాయ అని మా అబ్బాయి చేత అయితే కొట్టేస్తున్నాము. ఆ అబ్బాయి మొక్కుంది మా బావగారు. ఇంకా టెంకాయ అలా కొట్టేసి ఏం అవుతులే, మొన్న చూసిండ్రు కాదు. మేకపోతునైతే అమ్మవారికి బలి అయితే ఇస్తున్నారు. మనం వాటర్తో తడిపినప్పుడు అంటే బలి ఇచ్చే ముందు ఒళ్ళంతా జలకిచ్చినట్టంట మేకపోతు ఇస్తే అప్పుడు అమ్మవారు అనుగ్రహించినట్టంట అని వాళ్ళు చెప్తున్నారు. నాకు కూడా తెలియదు. మాకైతే గుడి దగ్గర ఇంకా పైన అంతా అయిపోయింది. మేకపోతుని బలిచ్చాం, కోడిని కూడా బలించి ఇంకా కారులో అయితే అందరం కలిసి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికాడ అయితే అందరిని పిలుచుకొని బంతి అయితే పెట్టుకుంటున్నాము. మేము వెళ్ళేలోపు ఇట్లా టెంట్లు వేసి వంట అయితే తయారు చేస్తున్నారు. ఇంకా మా అబ్బాయి చూడండి కొత్తగా ఎలా ఉందో అంటే ఫస్ట్ టైం వాడికి ఇంత ముందులో ఇట్లా మా ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు అప్పుడు చిన్నపిల్లడు ఏం తెలియదు, ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కదా, ఎందుకు అన్నీ కొత్తగా ఉన్నాయని చాలా ఆనందంగా ఉన్నాడు మా అబ్బాయి అయితే. ఇంకా అన్నీ ఇంట్లో అవన్నీ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మంచిగా. ఉదయాన్నే ఉప్మా, మధ్యాహ్నం మంచిగా ఇంకా మధ్యాహ్నం రెసిపీస్ వచ్చి మటను, చికెను అలా అయితే చేయించాము. కట్టెల పొయ్యి మీదనే చేయించాము. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కూడా 11 మటను, చికెన్ ఫ్రై అండ్ లివర్ ఫ్రై కూడా చేసాం. తలకాయ కర్రీ అంటే పొట్టేలు ఉంటుంది కదా, ఆ తలకాయ కర్రీ కూడా చేయించాము. ఇంకా అన్ని చుట్టాలు కూడా వచ్చేసారు ఆల్మోస్ట్. ఇంకా చుట్టాలు ఏంటంటే కొంతమంది వీడియో ముందు వస్తారు, కొంతమంది వీడియో ముందు రారు కదా, అందుకే వాళ్ళని ఎవరిని తీయలేదు. మా ఇంట్లో జరిగే ఫంక్షన్ వరకు అయితే వీడియో తీశాను. మంచిగా కట్టెల పొయ్యి మీద బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నేను రెడీ అవటం ఇట్లా మంచిగా అంత ఆనందంగా వేసింది. ఈ ఫంక్షన్ కూడా చాలా కూల్గా అయితే జరిగింది. అండ్ ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. నన్ను ఇలానే ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నేను చివరికి చాలా టైర్డ్ అయిపోయినాం ఫ్యామిలీ మొత్తం 2 days ముందు. ఇంకా లాస్ట్లో 4కి అలా అయితే తినేసాము. 2-3 రకాలు రెసిపీస్ వేసుకొని టేస్ట్ అయితే అదిరిపోయింది. తిన్నాకే చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే బాయ్.